పూత కాయగా మారిపోయింది. కాయలు కూడా సైజు ఇన్ని రకాలుగా మనం వీటికి ఇస్తే మంచి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నా గార్డెన్లో అయితే డ్రాగన్ కోసం మెలకువలు, పూత ఎక్కువ రావాలంటే ఏం చేయాలి, డ్రాగన్ నుంచి మనం ఎక్కువ ఈల్డింగ్ తీసుకోవాలంటే ఏం చేయాలి, ఎలా చేయాలి అనే దాని మీద వీడియో చేయాలనుకుంటున్నాను. అలాగే దానికన్నా ముందుగా పెహల్గాం ఉగ్రదాడిలో, పాకిస్తాన్ ఉగ్రమూకల దాడిలో 26 మంది టూరిస్టులు మరణించడం అయితే జరిగింది. మరి వారికి నేను మనస్ఫూర్తిగా ప్రగాఢ నివాళులైతే అర్పిస్తున్నాను. పాకిస్తాన్ ఉగ్రమూకల్ని మన ప్రభుత్వం తుదిముట్టించాలని, వారి ఆత్మలకు, కుటుంబాలకు శాంతి కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో వచ్చేసరికి డ్రాగన్ మీదండి. ఇదిగోండి, డ్రాగన్ నేను లాస్ట్ ఇయర్ ఈల్డింగ్ బాగానే తీసుకున్నాను కదా, సో దానికి సంబంధించి ఎక్కువ ఈల్డింగ్ తీసుకోవాలన్న ఉద్దేశం మీద దీనికైతే ఇలాగా ఐరన్ తోటి పందిరి వేయడం జరిగింది. ప్రస్తుతానికి డ్రాగన్ వచ్చేసరికి ఆల్రెడీ నాకు లాస్ట్ మంత్ బాగాలేదండి, చికెన్ పాక్స్ వచ్చింది. సో దానివల్ల 1 మంత్ బయటికి రాలేదు. యాక్చువల్గా నేను ఏప్రిల్ ఫస్ట్ వీక్లో వీడియో చేయాలి, పూత రాకముందు. అనుకోకుండా నాది ఏప్రిల్ 2nd వీక్లోనే పూత వచ్చేసింది. చూపిస్తాను రండి. ఇదిగోండి, పూత కాయగా మారిపోయింది. కాయలు కూడా సైజు తయారైపోతున్నాయి. చూడండి. యాక్చువల్గా ఏప్రిల్ నెలలో మనము డ్రాగన్కి ప్రూనింగ్ చేసేయాలి. లాస్ట్ ఇయర్ ఈ ప్లాంట్ పాతిన 6 మంత్స్కి పూత వచ్చేసింది, 6 నెలలకే పూత వచ్చేసింది. యాక్చువల్గా డ్రాగన్కి వచ్చేసరికి ఇదిగోండి, నుంచి 2 ఇంచెస్ ఫ్రంట్ పార్ట్, ఈ ఫ్రంట్ పార్ట్ ఏదైతే ఉందో ఈ ఫ్రంట్ పార్ట్ ప్రూనింగ్ చేయాలండి. ఇలాగా ఫ్రంట్ పార్ట్ని అయితే ప్రూనింగ్ చేయాలి. ఇది ఇలా కట్ చేసిన తర్వాత ఇది కలబంద మొక్క అండి. మనకి కలబంద జస్ట్ ఇలా పైన దీనికి రాసేయాలి. మనకి యాంటీ ఫంగల్గా కూడా ఇది చాలా బాగా పనిచేస్తుంది కలబంద. లేకపోతే పసుపు రాసుకోవచ్చు. కట్ చేస్తాం కదా, ఇన్ఫెక్షన్స్ ఏమీ రాకుండా నేనైతే ఎక్కువగా కలబంద యూజ్ చేస్తానండి. ఇలాగా కలబంద కొంచెం రాసేస్తే సరిపోతుంది. ప్రతి కొమ్మ కూడా ఇదిగోండి, ఇది ఉంది, ఇది చిగురు వస్తుంది. అయినా కానీ పర్వాలేదు, ఎందుకంటే మనం కాయలు తీసుకోవడం ఇంపార్టెంట్ కదా. రిమూవ్ చేసేస్తాను. 3 days బ్యాక్ ఆల్రెడీ వీటికి మెన్యూర్ పెట్టేశాను. మెన్యూర్ పెట్టేసి నీట్గా రెడీగా ఉంచాను. ఇలాగా కొమ్మలు అయితే కత్తిరించుకోవాలన్నమాట. నేను తర్వాత చేసుకుంటాను, మీకు చూపించడానికే చేస్తున్నాను అన్నమాట. ప్రతి కొమ్మకి మనం కాయలు ఆశించాలంటే ఇలాగైతే మనం ప్రూనింగ్ చేయాలి. ప్రూనింగ్ చేసిన తర్వాత ఏదైతే ఈ కొమ్మ ఉందో ఇక్కడి నుంచి పూత వస్తుంది. కొన్ని కొమ్మలకైతే చిగురు వచ్చేస్తుంది. ఇంకా చిగురిని మనం డెవలప్ చేసేసుకుంటామే. ఎందుకంటే చిగురు వచ్చిందంటే ఇంకా అది అక్కడ పూత రాదనమాట ఆ కొమ్మకి. సో చిగురు వచ్చేస్తుంది కాబట్టి వాటిని మనం ఉంచేసుకోవచ్చు. ఇది వచ్చేసరికి మనం ప్రూనింగ్ చేసిన కొమ్మ ఉంది కదా, ప్రూనింగ్ చేసిన కొమ్మకి ముళ్ళు ఉన్నాయి. ఇక్కడ మనకి లైన్గా ముళ్ళు ఉన్నాయి కదా, వీటిని ఆల్టర్నేట్ ముళ్ళులు అనమాట. అంటే ఒకటి విడిచి ఒకటి ఇలాగా వీటిని అయితే రిమూవ్ చేయాలండి. ఒకటి తీసాను కదా, ఇక్కడ మధ్యలో ఒకటి వదిలేయాలి. ఇలాగా ఇదిగో దీన్ని వదిలేయాలి. ఇక్కడ ఇలాగా మనం ఈ ముళ్ళులు తీయడం వల్ల పూత అయితే వీటి నుంచి పూత వస్తుందండి. మొత్తం తీయక్కర్లా, మనకి కొంతవరకు మనం ఇవి రిమూవ్ చేసుకోవాలి. ఇవి రిమూవ్ చేసుకుంటే చక్కగా
పూత వస్తుందండి. అంటే కొమ్మకున్న బలాన్ని బట్టి ఇలాగ మనం తీసుకోవాలన్నమాట. ప్రతి కొమ్మకి మనం ప్రూనింగ్ చేసిన ప్రతి కొమ్మకి. కానీ ముళ్ళు గుచ్చుకుంటే చాలా దారుణంగా ఉంటుందండి, చాలా బాధ పెడుతుంది. ఓన్లీ డ్రాగన్ కోసమని ఈ గ్లౌజులు పెట్టుకున్నాను నేను. జడిసాను డ్రాగన్కి. పని చేసేటప్పుడు గుచ్చుకున్న బాధ అనిపించదండి. గార్డెన్లోంచి కిందకి వెళ్ళిన అరగంట తర్వాత స్టార్ట్ అవుతుంది పెయిన్. సరికండి ఇది మెయిన్ స్టెమ్. ఇదిగోండి ఇక్కడ చాలా కొమ్మలు వచ్చేసినాయి. సో ఇదిగోండి ఇది దీని నుంచి ఇంకోటి పెద్దగా వచ్చేసింది, దీన్ని అయితే ఉంచేస్తాను. మిగతావి ఇవి కట్ చేసేస్తాను. ఇవి కట్ చేయకపోతే బలమంతా ఇవి తీసేసుకుంటాయండి, పూత రానివ్వు. దీనికి ఇది ఒక్కటే, ఇది తయారైపోయింది కాబట్టి ఇది ఒక్కటే ఉంచేసాను అనమాట. ఇలాగైతే ఎక్స్ట్రా కొమ్మలు రాకుండా మనం కట్ చేసుకోవాలన్నమాట. తద్వారా మనం ఆశించిన ఫలితాలు అయితే డ్రాగన్ నుంచి తీసుకోవచ్చు. నాకు ఇంకా కొత్తగా పూత ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. చూపించరా కొత్తగా పూత ఇంకొకటి. ఏప్రిల్ ఫస్ట్ వీక్లో నాకు 4 కాయలు వచ్చినాయండి. మళ్ళీ ఇదిగోండి ఇప్పుడు మళ్ళీ కొత్తగా పూత స్టార్ట్ అవుతుంది కొమ్మల నుంచి. డ్రాగన్కి వచ్చేసరికండి 3 days అయింది. నేను మెన్యూర్ పెట్టాను, బోన్ మీల్ పెట్టాను, ఎగ్షెల్ పెట్టాను. అలాగే నేను అరటిపళ్ళు 1 month అయిందండి పులి పెట్టి. ఆ అరటిపళ్ళు గుజ్జు వేసాను అనమాట వీటికి. ఇన్ని వేసి 3 days అయింది. ఆల్రెడీ నీట్గా ఇలా చేసేసి ఉంచాను అనమాట. ఎక్కువ పూత రావాలంటే ఇది వచ్చేసరికి ఉల్లిపొట్టండి. నేను ఉల్లిపాయలు తెచ్చుకుంటాకి వెళ్తాను. మా కూరగాయల షాపు బన్నీ అని ఉంటాడండి. జాగ్రత్తగా అంటే నేను ఇలా పెంచుతానని మా బన్నీ చక్కగా తీసి ఉల్లిపాయ తొక్కలన్నీ మూట కట్టి ఉంచుతాడు నా కోసం. నాకు మ్యాక్సిమం నెలకి 2 times ఇస్తానండి ఈ ఉల్లిపాయ తొక్కలతోటి చేసిన ద్రావణం. ప్రతి మొక్కకి మంత్లీ 2 times ఇస్తాను నేను. ఇదిగోండి ఇది ఇలా ఉందన్నమాట. ఇది 2 days అయిందండి. ఇదిగోండి చూడండి, వీటిని డైరెక్ట్గా పోసేస్తున్నాను ఎందుకంటే వాటరింగ్ చేస్తాను. లేకపోతే ఇలాగా మనం ఖచ్చితంగా ఇన్ని రకాలుగా మనం వీటికి ఇస్తే మంచి పూత అయితే వస్తుందండి. ఇంకా ఈ సంవత్సరం అయితే నా డ్రాగన్ నుంచి ఒక 30-40 కాయలు అయితే తీసుకోవాలని ఆశిస్తున్నాను. మరి ఏం చేస్తుందో నా బుజ్జిముండ చూడాలి. ఇదిగోండి కుండి పాట్ సైజ్ అయితే ఇలా పెద్ద బకెట్లు 2 పెట్టానండి. ఈ బకెట్లు చాలా స్ట్రాంగ్గా ఉంటాయి. ఇవి పాట్లు అనమాట, 2. రెండిట్లో 2 పెట్టాను. ఇదండి డ్రాగన్ గురించి. జాగ్రత్తగా ఇలా ప్రూనింగ్ చేసుకుని ముళ్ళులు అవి తీసుకుని మీరు ఎక్కువ ఈల్డింగ్ అయితే తీసుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరి నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.